మధునూరు గ్రామ వాస్తవ్యులకి, గ్రామ పరిపాలకులకి హమ్మింగ్ వస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి సోదర సోదరీమణులకి, సంఘస్థులకి, సంఘ పెద్దలైనటువంటి వారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అధికారులైనటువంటి దైవజనులకి, పెద్దలకి, చిన్నలకి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, కాజీపేట దర్గాలో ఒక సోదరిమణి స్వరూప అని ఉన్నది. గడిచిన కొన్ని మాసాల క్రితం కడుపులో గడ్డ అయిందని హన్మకొండలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి వెళ్ళింది. వారు పరీక్షలు చేశారు. ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. అయితే ఎలా అనంటే సర్జరీ చేసి గడ్డను తీసేయాలి అని చెప్పారు. గడ్డ కదా, క్యాన్సర్ కదా, తీసేసుకోవాలి కదా. అందుకని అయ్యా సర్జరీ చేయండి, గడ్డను తొలగించండి అన్నది. అప్పుడు ఒక తేదీ ఇచ్చారు. ఆ రోజు వారు వెళ్ళారు. ఆమెని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకెళ్లారు. గడ్డ ఉన్నటువంటి ప్రాంతంలో పొట్టను కోశారు. అంటే ముందు మత్తిస్తారు కదండి, మత్తిచ్చారు, పొట్టను కోసారు. కోసిన తర్వాత ఆ గడ్డను బయటికి ఎలా తీయాలో వీళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే అదంత సంక్లిష్టంగా ఉంది. లోపల నరములతోటి, పేగులతోటి, ఈ పొట్టతోటి అన్నిటితో అది సంబంధము కలిగి ఉన్నది. ఎక్కడ చిన్న కాటు తేడా పడ్డా ప్రాణాలకే అపాయం. పొట్ట కోసారు, పొట్ట తెరిచారు, గడ్డ కనపడుచున్నది. దాన్ని బయటికి తీయటం ఎలాగో అర్థం కావట్లా. చుట్టూ డాక్టర్లు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, సహాయకులుగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఎలా తొలగిద్దాం, మన నుండి అవ్వట్లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మన నుండి అవ్వట్లేదు అని ఇప్పుడు విడిచిపెట్టేటువంటి పరిస్థితి కాదు కదా. ఆ విషయము తన భర్త గారైనటువంటి, ఇందాక హైలెస్సా అనేటువంటి పాట పాడారు కదా, సహోదరుడు రాజు గారు వెనకాల ఉన్నారు. వారికి విషయం తెలిసినప్పుడు ఎంత ఆందోళన ఉంటుందండి. పొట్ట కోసారట, అది ఎలా తీయాలో బయటికి తెలియట్లేదట. ఎంత టెన్షన్గా ఉంటుంది, గుండె వేగం ఎంతగా కొట్టుకుంటుంది. అప్పుడు ఉన్నట్టుండి వారికి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక సీనియర్ డాక్టర్ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయనకు ఫోన్ చేశారు. ఉన్నాడో లేదో, ఉంటే ఇప్పుడు వస్తాడో రాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, అతడు వచ్చే ఇక్కడికి రావటానికి ఎంత సమయం పడుతుందో, ఆ లోపు ఇక్కడ ఏ ప్రమాదము ముంచుకొస్తుందో భయపడిపోతున్నారు. భయంగా ఫోన్ చేశారు. డాక్టర్ గారు, ఇది పరిస్థితి. ఆయనకు కూడా ఏం చెప్పాలో అర్థం కాల. ఎందుకంటే పరిస్థితి సీరియస్. ఆయన వెంటనే పరుగున వచ్చేసాడండి. వచ్చిన తర్వాత ఆ దృశ్యాన్ని చూసి అప్పటికే ఆ సిస్టర్ గారి యొక్క మత్తు దిగిపోతున్నది. మత్తు దిగిన కొద్దీ ఏమవుతుంది, నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఆమె నొప్పితో విలవిలలాడిపోతున్నది. కాళ్ళు రెక్కలు గిజగిజ కొట్టుకుంటున్నది. ఆమె నలవి కావట్లేదు. కాళ్ళు రెక్కలు పట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్.
ఈమె అరుస్తున్నది, నాకు బాధ అవుతుంది, నాకు నొప్పి అవుతుంది, ఏదో ఒకటి చెయ్యండి, లేదంటే చంపేయండి అంటున్నదాన్ని. డాక్టర్ గారు వస్తున్నారు అంటే బయట ఉన్నటువంటి భర్త గారికి, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుటుంబానికి ఒక ఆశ. ఆ ఆశ ఎలా ఉంటుంది? వస్తే రాని, లేకుంటే లేదు అనుకుంటారా? తప్పనిసరిగా రావాలి. వస్తున్నాడు, ఎంత దూరం దగ్గరికి వచ్చిండా, రా, వచ్చింది, కారు వచ్చింది, గేట్ లోపలికి వచ్చాడా, ఒక ఆతృత. తాను వచ్చాడు, వారిని కోపగించుకున్నాడు, చకచక శస్త్రచికిత్స చేశాడు, విజయవంతంగా ముగించాడు. ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు స్వస్థత పొందుకున్నది. ఆ కుటుంబం ఎంతగానో సంతోషంగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆమె మంచి భక్తురాలు. ఆమె మరణించినా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పరదేశుకు వెళుతుంది, దేవుని సన్నిధికి వెళుతుంది. ఇప్పుడు క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనటువంటిది ఏంటిది? పాపం కదా. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనటువంటిది. క్యాన్సర్ వస్తే ఒక్కసారి చస్తాము, కానీ పాపం ఉంటే కలకాలము చస్తూ బ్రతుకుతూ ఉండాలి. అంటే ప్రాణం పోదు, బాధ తీరదు, విలవిలలాడుతూ అయ్యో 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 అని ఆర్తనాదాలు చేస్తూ అందులో దుఃఖిస్తూ రోదిస్తూ బ్రతకాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ప్రియా దేవుని వారలారా, ఇశ్రాయేలీల కాలంలో దేవుడు యాజకులను ఏర్పాటు చేశాడు, ప్రవక్తలను పంపించాడు, దైవజనులను ఎందరినో పంపించి, ఇదిగో మీరు తప్పుడుగా ఆలోచిస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు కుప్పలు కుప్పలుగా పెంచుకొని పాపమును మూట కట్టుకొని మరణమునకు అనగా నరకానికి చేరువగా ఉన్నారు అని హెచ్చరిస్తూ వచ్చాడు. కానీ వారు వినలేదు. బబులోనీలకు అప్పగించాడు. ఇర్మియా ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి 70 సంవత్సరాల తర్వాత మరలా విడిపించాడు. యెరూషలేమునకు తీసుకొస్తే సొలొమోను కట్టినటువంటి దేవాలయం బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు పడగొడితే జెరుబాబెలు గారి నాయకత్వంలో రెండవసారి దేవాలయం నిర్మించబడింది. కేవలం కృపను బట్టి మాత్రమే. ఆ తదుపరి కుక్కతోక వంకర అన్నట్టుగా మరలా వారు తప్పులు చేస్తూ వచ్చారు. అది ఒక దినము కాదు, ఒక మాసము కాదు, ఒక సంవత్సరము కాదు, దశాబ్దాలు, శతాబ్దాలు, 100 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మనిషిలో మార్పు రాకపోయేసరికి నేను చెబుతున్నది యథార్థము, జరిగినటువంటి చరిత్ర. మరలా దేవుడు వారిని విడిచిపెడితే రోమీల పరిపాలనలో క్రీస్తు శకము 70వ సంవత్సరంలో దేవాలయం, అంటే జెరుబాబెలు గారు కట్టినటువంటి దేవాలయం రెండవసారి మరలా పడగొట్టబడింది. అప్పుడు చెదరగొట్టబడ్డారు. యూదయ దేశములో నుండి చెదరగొట్టబడ్డారు. చెదరగొట్టబడినటువంటి వారు చెట్టుకొకరు పుట్టకొకరు ప్రపంచమంతా పారిపోయారు. అప్పుడు వారికి సొంత దేశము లేదు, సొంత ఊరు లేదు, సొంత ఇల్లు లేదు. అలాంటి బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో బ్రతకబోయినటువంటి వారికి తెలుస్తుంది. ప్రియులారా, ఎన్నాళ్ళు
1948వ సంవత్సరం వరకు, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో వారిని చెదరగొడితే 1948వ సంవత్సరం వరకు, మనకు స్వాతంత్రం వచ్చిన నాటి వరకు వారికి సొంత దేశము లేదు. ఎంత బాధకరంగా ఉంటుంది. సరే, మరలా వారికి స్వాతంత్రం వచ్చింది, సొంత దేశంలోనికి వచ్చారు. పరిస్థితి ఏమిటి? పరిస్థితి ఏమిటి? నీతిమంతుడైనటువంటి హేబేలు మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్యన మీరు చంపినటువంటి జకర్యా రక్తము వరకి మీరు ప్రవక్తలను అందరినీ చంపుతూ వచ్చి తిరిగి, ఎందుకు? మీరు తప్పు చేస్తున్నారని చెప్పినందుకు. ఏమండి, మనం ఏం చేసినా మెచ్చుకున్నారనుకోండి, వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. ఆ అక్క అంటే నాకు చాలా ఇష్టం, ఆ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చేస్తున్నది తప్పు చెల్లి, నీ పద్ధతి మార్చుకో. అన్నయ్య, నేను చిన్నవాడినైనా చెప్తున్నాను, కొంచెం మీరు మార్చుకుంటే మంచిదన్నా అని ఎవరికైనా మనం చెప్పామనుకోండి, వీడేంది నాకు చెబుతున్నాడు అని, అంటే ఎందుకు చెబుతున్నాడు అనేటువంటిది ఆలోచించడానికి బదులుగా నాకే చెబుతాడా అనేటువంటి దృక్పథంతో కోపమును పెంచుకుంటూ ఉంటారు కదా. అలాగే ఆనాడు ఆ ప్రవక్తలు, ఆ భక్తులు వారికి చెబుతున్నప్పుడు వారి వారి పద్ధతులను మార్చుకోకపోగా అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, అక్రమాలు జరిగిస్తున్నారు, అత్యాచారాలు ఎన్నో చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, రకరకాలైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజించి జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి అవమానపరుస్తూ వచ్చారు. ఎక్కడి అబ్రహాము, ఎక్కడి మలాకి, క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాట నుండి క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల వరకు, అంటే సుమారు 2500 సంవత్సరాల నుండి ప్రతి ఉదయమున ప్రవక్తను పంపిస్తూ దేవుడు చెబుతూ వచ్చాడు. ఏమని? నా ఆజ్ఞలను వినండి, మంచి ఏందో తెలుసుకోండి, చెడేంటో తెలుసుకోండి, మీరు మారండి, నా మాట వినండి, పరిశుద్ధులుగా ఉండండి అని చెబుతూ వచ్చాడు. ఎన్ని రోజులండి? 2500 సంవత్సరాల నాట నుండి చెబుతూ వచ్చాడు. చెప్పి 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 దేవునికే విసుగొచ్చి ఇక చెప్పటం మానేశాడు. ఎన్ని వందల సంవత్సరాలు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు చెప్పటం ఆపేశాడు. ప్రియులరా, అయితే అబ్రహామునకు చెప్పాడు, మోషే ద్వారా చెప్పాడు, దావీదు ద్వారా చెప్పాడు, సమూయేలు ద్వారా చెప్పాడు. ఆ తదుపరి ఉన్నటువంటి ఒక యెషై, ఇర్మియా, హోషియా, జకర్యా, ఇలా ఎంతో మంది భక్తుల ద్వారా చెబుతూ వచ్చాడు. ఏమని? నేను మాట్లాడటం లేదని, నేను మీకు ఏ ఆదరణ ఇవ్వటం లేదని, మీ కష్టాలలో, మీ ఇరుకులలో, మీ ఇబ్బందులలో, మీ ఆపదలలో నేను పట్టించుకోవటం లేదని, పరాయి దేశపు రాజులు దండయాత్రలు చేసి మా పిల్లలను చంపి మా ఆస్తులను దోచుకొని మమ్మలను అనాథలుగా చేస్తున్న దేవుడు నోరు మెదపటం లేదేంటని మీరు అనుకుంటున్నారు, వారు అనుకుంటున్నారు. అంతేకాదు, మీరు పాపము చేసి వారు చేస్తున్నటువంటి పాపాలను చూస్తుంటే భక్తులైనటువంటి వారికి కలిగినటువంటి దుఃఖం అంతా ఇంత కాదు, ఆ బాధ అంతా ఇంత కాదు.
ప్రిలరా, విదేశీ రాజుల దండయాత్రలు ఒకెత్తైతే ఋతువులు కలగటం లేదు, కార్తులు కలగటం లేదు, పవనాలు రావటం లేదు, మేఘాలు రావటం లేదు, చినుకులు పడటం లేదు, పంటలు పండటం లేదు, క్షామములతో అల్లాడిపోతున్నారు. ఆకలి చావులు మిన్నంటిపోతున్నాయి. అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మాకు దిక్కు లేదా, మమ్మల్ని ఆదుకునేటువంటి వాడు లేడా, మా మొర వినేటువంటి వాడు లేడా, ఆలకించేటువంటి వాడు లేడా, స్పందించేటువంటి వాడు లేడా, ఆసరా ఇచ్చేటువంటి వాడు లేడా, మమ్మల్ని చెయ్యి పట్టుకొని అక్కున చేర్చుకునేటువంటి వాడు లేడా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితులలో భక్తులకే కాదు, పాపులకు కూడా ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు ఆయన వచ్చి మా పరిస్థితుల్లో నుండి బయటపడేస్తే బాగుండు, మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది. నా కళ్ళ ముందే నా పిల్లలు ఆకలితో చస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నా కళ్ళ ముందే నా భర్తలు అడ్డంగా నరకటం నేను చూడలేకపోతున్నాను. నేనే ఏమైపోతాను అనేటువంటి దినదిన గండంగా బ్రతకటం అనేటువంటి నాకు భయం గొలుపుచున్నది. ఏం జరుగుతుంది, ఎంత దూరం వెళ్తుంది, ఏం కాబోచున్నది, అలా ఎదురు చూస్తున్నటువంటి వేళ ప్రవక్తలు చెప్పినట్టుగా నియామక కాలములో, యుక్త కాలములో 2000 సంవత్సరాల క్రితం వారిని ఆదరించటానికి, చేరదీయటానికి శారీరకంగాను అంతకంటే ఆత్మీయంగాను వారిని బ్రతికించటానికి, రక్షించటానికి, నిత్య జీవమును అనుగ్రహించటానికి కన్యమేరీ గర్భములోనికి ప్రవేశించి శరీరమును ధరించుకొని 9 మాసాలు నిండిన తర్వాత బేత్లెహేము అనేటువంటి గ్రామములో అతడు జన్మించాడు. జన్మించిన 8వ దినమున ధర్మశాస్త్ర నియమము చొప్పున యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ప్రియులరా, ఆ సమయములో ఎదురు చూస్తున్నటువంటి అనేకులలో సుమయోను అనేటువంటి భక్తుడు ఒకడు. ఎవరమ్మా? సుమయోను. ఆ సుమయోను గురించి ఆయన యేసుక్రీస్తు కోసం ఎలా కనిపెట్టాడో, 70 సంవత్సరములు చెరలో ఉన్నప్పుడు బబులోనీల యొక్క ఒత్తిడిలో వెట్టి చాకిరి చేయలేక బానిసలుగా దరిద్రపు బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి యెహోవా దేవుడుగా కలిగినటువంటి జనులు బ్రతుకు ఇంత దుర్భరంగా ఉన్నది అని చెప్పి ఇతర దేశస్తులు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నటువంటి దానియేలు గారికి అది జీర్ణం కాక అయ్యా 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 అని ఎదురు చూసి ఆ 70 సంవత్సరములు ముగుస్తున్నటువంటి వేళ వాడుక చొప్పున ఆ మేడ మీద గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసి, అయ్యా మా పితరులు తప్పు చేశారు, మేము తప్పు చేశాము, ఒప్పుకుంటున్నాం, అయితే 70 సంవత్సరాల తర్వాత విడిపిస్తానని మీరు మాట ఇచ్చారు కదయ్యా, మీరు కనికరం కలిగినటువంటి వారు కదా, మీరు ప్రేమ కలిగినటువంటి వారు కదా, ఎంతైనా మీ పిల్లలము కదయ్యా, మేము మీ నామం పెట్టుకున్నటువంటి వారం కదా, మా పితరులకు వాగ్దానం చేసినటువంటి వాడవు కదా, వాగ్దానములను ఇచ్చి తప్పేటువంటి వాడవు కాదు కదా, నెరవేర్చేటువంటి వాడవు కదా, అయ్యా మమ్మల్ని విడిపించండి అని చెప్పి విన్నపించుకున్నాడు. అలా ఈ రోజు అంటే సుమయోను గారి కాలం నాటికి, అనగా 2000 సంవత్సరాల
క్రితము సుమయోను గారి యొక్క ఆతృత కూడా అదే. ప్రవక్తలు చెప్పారు, ఇదిగో ప్రపంచం పాడైపోయింది, ప్రపంచము కుళ్ళిపోయింది, ప్రపంచము మండిపోవచ్చున్నది, ప్రపంచము నాశన కూపంలోనికి వెళ్ళిపోవచ్చున్నది. ఇలాంటి వారి మీద దృష్టి సారించేటువంటి వారు రారా? వీరిని రక్షించడానికి ఎవరు లేరా? ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ఆదరణకర్త ఎప్పుడొస్తాడు అని చెప్పి ఆయన మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయనకున్నటువంటి ఆతృతను బట్టి, ఆయనకున్నటువంటి జిజ్ఞాసను బట్టి దేవుడు ఏమన్నాడంటే, సుమయోను, నువ్వు విన్నపించింది నాకు వినబడుచున్నది, బాధపడకు, నీవు బాధపడకు, నీకొక మాట ఇస్తున్నాను, ఆదరణకర్త వస్తే బాగుండు అని చెప్పేసి ఆతృత పడుతున్నావు కదా. ఆ ఆదరణకర్తను చూసిన తర్వాతనే నీవు మరణిస్తావు అని అన్నాడు. వావ్! ఆదరణకర్త రాబోతున్నాడా? ఆయన నేను మరణించేలోపే వస్తాడా? నేను ఆయనను చూసిన తర్వాతనే వెళుతాడా? అలాంటి మహానుభావుడు త్వరగా రావాలి, నేను చూడాలి, స్పృశించాలి, నా జనులకు రక్షణ వచ్చింది అనేటువంటి ఆనందంతో నేను నా కళ్ళు మూయాలి అని ఎదురు చూసినటువంటి గొప్ప భక్తుడు ఆయన, గొప్ప భక్తుడు. లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో నుండి, లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో నుండి ఏమంటున్నాడు? మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతిష్ఠ చేయబడవలను వ్రాయబడినట్టు. త్వరగా వెళ్ళిపో. ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను పావురముల జతనైనను సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు వారక్కడికి తీసుకుపోయే సమయానికంటే ముందే సుమయోన్ అనేటువంటి ఒక మనుష్యుడు యెరూషలేములో ఉండెను. అతడు నీతిమంతుడును. వింటున్నారమ్మా? అతడెవరు అన్నలారా? వింటున్నారా? అతడెవరు? వెంటనే మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి? అతడు నీతిమంతుడు. మరి నేనెవరిని? మీరు అడుక్కోండి. ఎవరికి వాళ్ళని అడుక్కోండి. నేనెవరిని అడుకోండి అమ్మా. నేనెవరిని ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షిని అడగండి. నేనెవరిని? ఏం చెప్తున్నది మీ మనస్సాక్షి? నా డౌట్ క్లియర్ అవడం కోసం, కావడం కోసం. ఎందుకంటే నా కొడుకు రాజు ఇక్కడికి వచ్చి మీకు ఏం చెప్తున్నాడో నాకు తెలియాలి. మిమ్మల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాడో నాకు తెలియాలి. మిమ్మల్ని ఎంత మారుస్తున్నాడో నాకు తెలియాలి. అమ్మా, అన్నలు, నేను క్రీస్తుని ఎరిగిన నాట నుండి ఒక్క అబద్ధం కూడా ఆడటం లేదు అన్న వాళ్ళు దయచేసి చేతరా. ఆఫ్టర్ ఆల్ అబద్ధం. నేను మటన్ల గురించి మాట్లాడలే. ఇంకా ఏంటది? ఏం వింటున్నాం? వినిపించబడినటువంటి వాక్యం ఏమవుతున్నది? ఇశ్రాయేలీల వారి మాదిరిగానే క్రైస్తవులమైనటువంటి మనం కూడా పేరుకే క్రైస్తవులముగా ఉండిపోదామా? ఉందాము అన్న వాళ్ళు చేయొద్దండి. అట్లా ఎత్తాం, ఇట్లా ఎత్తాం. మనకు అవ కావాలి,
ఆ కానీ ఆయన ఏమన్నాడు? ఉంటే ఉంటే చల్లగానైనా ఉండండి, లేదంటే వెచ్చగానైనా ఉండండి, గోడ మీద పిల్లుల మాదిరిగా వండకండి. వండకండి. ఇటు అవకాశం వస్తే ఇటు దునుకొచ్చు, అటు అవకాశం వస్తే అటు దునుకొచ్చు. ఎందుకైనా మంచిది. 2 రాళ్ళు పట్టుకొని ఉంటే ఇటువంటి అటువంటి వేసి చూద్దాం, తలుగుతే అది కాదు కదా. నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసము కనిపెట్టువాడు. నా ఆదరణ అనట్లా, సుమయోని యొక్క ఆదరణ కోసం అనట్లా. ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది ఆయన భక్తి మీద, ఆయనకు నమ్మకం ఉంది ఆయన దేవుడి మీద, ఆయనకు నమ్మకం ఉంది ఆయన భవిష్యత్తు మీద. కానీ ఇశ్రాయేలీలను చూస్తున్నప్పుడే ఆయనకి ఆందోళన కలుగుతున్నది. వీళ్ళ భవిష్యత్తు ఊహించుకుంటే భయమేస్తున్నది. పౌలు గారు అన్నారు కదా, ఏమని? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరించుచూ ఉంటే మీకు చేసిన బోధ ఏమైపోతుందో అని నేను ఆలోచించుకుంటున్నప్పుడు, మీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండబోతుందో అని చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తున్నది అని అన్నాడు. నాకు భయం వేస్తున్నది. ఇందాక కృష్ణ చెప్పినట్టుగా మనం పండగ క్రైస్తవులం మాత్రమే కాకూడదు. ఏ క్రైస్తవులం కావాలి? పరలోకమునకు చేరే క్రైస్తవులం కావాలి. అది అసలు సిసలైనటువంటి క్రైస్తవ్యం. అవునా? పరలోకమునకు చేరేటువంటి క్రైస్తవులముగా మనం ఉండాలి. ఆమెను అనలేదే, వెనక ఒక దైవజనుడు అన్నారు. అవును కదా. మనం ఏ క్రైస్తవులం కావాలమ్మా? ఏ క్రైస్తవులం కావాలి? పండగ క్రైస్తవులమా? పరలోకం చేరే క్రైస్తవులమా? పరలోకం చేరే క్రైస్తవులం కావాలి. ఆమేన్. కొందరు అనలే అంటే మీకేం కావాలన్నమాట? ఎవరన్నా చేస్తారా? అబ్బా అట్టెట్లెత్తుతావు? మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఎంత తెలివైన వాళ్ళంటే, నేను మీ ముందు బలాదుర్, అవునా? మీరు ఎవరినైనా మేనేజ్ చేయగలరు. కానీ రేపు పొద్దున యేసయ్య వచ్చిన తర్వాత మనం ఏదో మెయింటైన్ చేద్దాంలే అని అనుకుంటే అక్కడ ఏముడుకై? ఏ పప్పు ఉడకది, ఏ పప్పు ఉడకది. ఆయన హృదయాలను చదివేటువంటి వాడు. నీ నోట మాట రాక మునుపే నీ మనసేంటో నువ్వేంటో ఆయన ఎరిగినటువంటి వాడు, తెలిసినటువంటి వాడు. ప్రియా దేవుని వారనరా, ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తును గురించి ఆయన ఆలోచించుకుంటున్నప్పుడు భయం వేసింది. వీరిని కాపాడేటువంటి వాడు ఎప్పుడొస్తాడు అని ఆదరణ కోసము ఎదురు చూసినటువంటి వాడు సిమియోను. ఎందుకండి ఆయనకంత బాధ్యత? ఎందుకండి ఆయనకంత ఆతృత అనంటే, ఈ జనులు నా జనులు అనుకున్నాడు, నా తండ్రి పిల్లలు అనుకున్నాడు. నేనే బాగుంటే సరిపోతుంది అని అనుకోలే ఆయన. అందరూ బాగుండాలి, ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఇందాక చెప్పాను కదా, రే సిమియోను, నీ బాధ నాకు తెలుస్తున్నదిరా. ఆదరణకర్త వస్తాడురా, నేను త్వరగానే పంపిస్తాను. అతన్ని చూశాకనే నువ్వు నా దగ్గరికి వస్తావు అంటే చాలా ఆతృతతో ఎదురు చూశాడు. ఆ దినము రానే వచ్చింది. ముందే చెప్పాడు సిమియోనికి, నువ్వు అతన్ని చూసిన తర్వాత నేను మరణిస్తావు అని చెప్పి. ఆనందంతో అతను ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు తీరా యేసయ్య జన్మించాడు. ఇప్పుడు సిమియోను యెరూషలేములో ఉన్నాడు. వారు యేసయ్యని యెరూషలేములోనికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వారు బేత్లెహేములో నుండి యెరూషలేములోకి వస్తున్నారు.
వారు దగ్గరికి వస్తున్నారనగా దేవుడు అదే పరిశుద్ధాత్మను సుమయోను యుద్ధకి పంపించి, సుమయోను, నువ్వు త్వరగా దేవాలయానికి వెళ్ళు. అదేంటి ప్రభు, ఇది ఈరోజు విశ్రాంతి దినం కాదు కదా, ఈరోజు విశ్రాంతి దినం కాదు కదయ్యా, ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి దేవాలయానికి వెళ్ళమంటున్నారు? ఉన్నట్టుండి దేవాలయానికి వెళ్ళమంటున్నారు. నువ్వు వెళ్ళరా? సస్పెన్స్. నువ్వు వెళ్ళరా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది. దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఏదో ఉంటుంది విషయం. వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఎవరు కనిపించారు? వెళ్ళేసరికి మరియా తన పొత్తిళ్లలో, తన ఒడిలో ఓ చంటి బిడ్డని పెట్టుకొని అక్కడి దైవజనుడి కోసం కనిపెట్టుచున్నది. సుమయోను అక్కడికి వెళ్ళాడు. ఆ బిడ్డను చూశాడు. అక్కడికి వెళ్ళేసరికి అతనికి తెలిసిపోయింది, ఇతడే దేవుడు ఇశ్రాయేలీలను ఆదరించటానికి పంపించబడినటువంటి మెస్సియా, యేసుక్రీస్తు అనేటువంటి సంగతి అర్థమైపోయింది. వెంటనే సంభ్రమాశ్చర్యములతోటి హృదయం ఉప్పొంగిపోవచ్చు ఉంటుండగా, అమ్మా ఒకసారి నీ బిడ్డను నా చేతులకి ఇస్తావా? ఒకసారి నీ బిడ్డను నా చేతులకి ఇస్తావా? పొంగిపోతున్నటువంటి హృదయంతో అడిగాడండి. మరియ గారికి ఏం అర్థం కావట్లా. అలా ఒక ఆలోచనలో పడిపోయి ఇచ్చేసింది. అతడు చేతుల్లోనికి తీసుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు వేగంగా దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సుమయోను తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచూ ఇట్లా నేను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున, అయ్యా ఇన్నాళ్ళకి నీ మాట చొప్పున సమాధానముతో సంతోషముగా ఇప్పుడు నాకు తృప్తి అయిందయ్యా, ఇప్పుడు నాకు నెమ్మదైంది. చాలయ్యా, ఈ బ్రతుకుకిది చాలు. నా కళ్ళతో ఎప్పుడెప్పుడు ఆదరణకర్త వస్తాడా, ఎప్పుడు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాడా అని చెప్పి కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూశానయ్యా, కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూశాను. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయేంత ప్రార్థిస్తూ వచ్చాను. ఈరోజు ఆ భాగ్యాన్ని నాకు కల్పించారు. చాలయ్యా, నేను సంతోషంతో సంతృప్తితో సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇక నేను చచ్చిపోతానయ్యా, నిన్ను మరణించి నీ యొద్దకి వస్తానయ్యా అన్నాడు. ప్రియులరా, ఎంత ఆతృత అండి. యేసయ్య రావాలి, లోకాన్ని రక్షించాలి అని సుమయోనిది ఒక ఆతృత. అయితే ఈ సుమయోను ఈ ముచ్చట అప్పుడే వ్యక్తం చేశాడా? అప్పుడే బయటికి మాట్లాడాడా ఆయన? నో. ఆయనకి ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి వాగ్దానం వచ్చిందో, ఆ వాగ్దానం తెలిసిన నాట నుండి ఆయనను గురించి ప్రకటిస్తూ వస్తున్నాడు. అపోస్తలుల కార్యములు మేబీ 15వ అధ్యాయము 14వ వచనము, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనము, సహోదరులారా నా మాట ఆలకించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభుల వారి తమ్ముడైనటువంటి యాకోబు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, అన్య జనములలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో
ప్రకటించి ఉన్నాడు. సుమయోను సువార్త ప్రకటించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రకటించాడట ఈయన? మీరు గమనించారా పాయింట్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక యాకోబు సంతానముల గురించి మాత్రమే ఆయన మాట్లాడలేదు. ఆదరణకర్త వస్తే సత్యదేవుణ్ణి, నిజ దేవుణ్ణి, ఉన్నవాడైనటువంటి యెహోవాని, సృష్టికర్తను, తమకు జన్మనిచ్చినటువంటి వారిని పెంచి పెద్ద చేస్తున్నటువంటి నిజమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఎర్రగక ఎవరికి తోచినట్టుగా వారు తలో దిక్కుగా వెళ్ళిపోతూ నాశన కూపంలోనికి మునిగిపోతూ ఉన్నారు. ఈ అన్యజనులు ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులను కూడా పిలిచి రక్షించాలి అనేటువంటి ఉద్దేశముతో యేసు ప్రభుల వారు రాబోతున్నారు అనేటువంటి సమాచారము అతనికి పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయబడగా ఆ విషయాన్ని ప్రకటించాడట. ఏమని? అన్యజనులలో నుండి, అంటే లద్దునూరులో ఉన్నటువంటి మననులు కూడా, అందులో మనం ఉన్నామా లేదా? ఒకప్పుడు మనం అంతా అన్యులమే కదా. మీరు కాకపోయినా మీ తాతలు, మీ ముత్తాతలు, అవునా? అన్యజనులే కదా. అన్యజనులు. ఈ చర్చ ఎవరు కట్టించారు అంటే ఈ కన్స్ట్రక్షన్ లేదా ప్రారంభంలో ఈ ఊరికి సువార్త ఎవరు తీసుకొచ్చారు అది మీకు తెలుసు, నాకు తెలియదు. ఎవరు అంటున్నారు? తెల్లోళ్ళని. ఇంగ్లీష్ వాళ్ళేనా? వెరీ గుడ్. ఎందుకు వచ్చి ఉంటారండి వాళ్ళు? వచ్చిన తర్వాత, ఈ ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందండి? మా మాట ఎవరైనా వింటే బాగుంటారు, అంతేనా? ఎవరైనా అర్థం చేసుకుని స్పందించి, అయ్యా మేము కూడా అలాంటి రక్షకుని నమ్ముకుంటామయ్యా, మాకు కావాలయ్యా అని ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అడిగితే బాగుండు అని అనుకుంటారు కదా. నిజంగా ఆ రోజుల్లో మొట్టమొదటగా ఆ మాట అన్నవారు ఎవరో ఒకరు అని ఉంటారు కదా. ఎవరో ఒకరు అని ఉంటారు కదా. అతని కోసం ఒక చప్పట్లు కొట్టండి. పేరు చెప్తారా మీరు ఎవరన్నా? ఆయన పేరు, ఆయన మొదటి వ్యక్తి. ఇప్పుడు తెల్లోళ్ళు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు తెలియదా పేరు? అంటే అంత సీనియారిటీ ఉన్నటువంటి ఈ ఊరికి 1947లో, 47 కంటే ముందేనా? నేను నమ్ముకుంటున్నానయ్యా అని అనగానే తెల్లోళ్ళు అంటే ఎక్కడి నుండి వచ్చి ఉంటారండి? ఏ ఇంగ్లాండో, ఏ అమెరికానో, ఏ ఫిన్లాండో, ఏ డెన్మార్కో, అవునా, ఏ ఆస్ట్రేలియానో, ఎక్కడెక్కడి నుండో వచ్చారు కదా, వస్తారు కదా. వారి దేశాన్ని విడిచి, వారి కుటుంబాన్ని, భార్యను, పిల్లలను విడిచి దేశం కాని దేశమునకు వచ్చి, వాతావరణం పడుతుందో పడదు, అక్కడి ప్రజలు ఎలా ఉంటారు, చేర్చుకుంటారో, తృణీకరిస్తారో, ప్రేమిస్తారో, చంపేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చి మన రక్షణ కోసం వారు ప్రయాసపడ్డారు. ప్రయాసపడినటువంటి వారి ఆతృత ఎలాగుంటుందంటే, ఇక్కడ నేను సంఘమును ఏర్పాటు చేయగలిగి 10 ఆత్మలను, దేవా ఇది సాంబ్రాణి కంటే విలువైనది అని అనుకుంటున్నాను, ఇది బంగారము కంటే విలువైనది అనుకుంటున్నాను, బోలము కంటే విలువైనదేనా కాదా? విలువైనది. విలువైన కానుకని నా దేవునికి ఇవ్వాలని భావించి వాళ్ళంతా కష్టపడ్డారండి. ఇప్పుడు మీకు ఒక ఆశ ఉంది. ఏంటది? ఇక్కడ కూర్చున్న ఈ స్థలంలో ఒక పర్మనెంట్ బిల్డింగు కట్టాలి. ఎంతో కొంత ఇప్పటికే పోగు చేసి ఉంటారు మీరు. ఎస్టిమేషన్ ఒక ₹1 కోటి ఉండొచ్చునా? ఉన్నదా? 50 లక్షలు కూడబెట్టింది అన్నట్లా. ఎంతలో కట్టాలనుకుంటున్నారు మీరు? ₹1 కోటి అనుకోవచ్చా? అది విషయం. ₹1 కోటితో బిల్డింగ్ కట్టాలి. మేం చర్చి కట్టుకున్నాం. అవును,
మన కష్టం అది, మన చెమట. మనమందరము కూడి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సన్నిధి, అలాంటి దానికి ఒక చోటు కావాలి. పైసా పైసా కానుక రూపంలో పోగు చేస్తున్నాం సంవత్సరాల తరబడి. ఇంకెంత సమయం పడుతుందో కూడా తెలియదు. కానీ ఒకనాడు నిజంగానే డబ్బు పోగు చేసి కట్టి పూర్తి చేసుకొని ఇలాంటి దైవజనులను పిలిపించుకొని ప్రార్థనా పూర్వకంగా అందరూ సంఘమంతా అక్కడ కలకలలాడుతూ ఉంటుండగా రిబ్బన్ కట్ చేసి పరిశుద్ధ 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 ప్రభువా అని అనుకుంటూ కుడికాలు మోపుతుంటే పెద్ద ఆయన మీకు ఎలా ఉంటుంది? ఒళ్ళు పులకరిస్తుంది. అవునా? ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు సుమయోని యొక్క ఆ హృదయము అలా ఉప్పొంగిపోయింది. ఆ విషయాన్ని సువార్తగా ముందే ప్రకటిస్తూ వచ్చాడు ఆయన, ముందే ప్రకటిస్తూ వచ్చాడు. రైట్, సుమయోని గారి యొక్క ఆత్రత అది. అదే కాలంలో అన్నా అనేటువంటి ఒక ప్రవక్త్రిని ఉంది అక్కడ, భక్తురాలు. అప్పుడు ఆమెకి ఎన్నేళ్లకు వివాహం చేశారో తెలియదండి. మన పెద్దోళ్ళ వివాహాలు చాలా చిన్న వయసులో జరిగేటివి కదా, చాలా చిన్న వయసులో జరిగేటివి. ఆమెకి ఎన్నేళ్లకు వివాహం చేశారో తెలియదు. 7 ఏళ్ళు భర్తతో కాపురం ఉంది. భర్త చనిపోయాడు, కారణం తెలియదు. 84 సంవత్సరాల విధవరాలుగా ఉంది. అంటే 84 సంవత్సరాల విధవరాలు, 7 ఏళ్ల కాపురం. ఎన్నైనాయి? 91. ఇక ఎన్నేళ్లకు వివాహం చేసి ఉంటారు? ఓ 10 ఏళ్ళు వేసుకుందామా? అవునా? అంటే ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు? 101. అంటే 100 సంవత్సరాల పైచిలుకు పండు వృద్ధురాలు, పండు వృద్ధురాలు. ఏమంటే ఏం పని చేయకుండా బాయికాడికి పొలం పనులు కట్టిపోకుండా ఇంటికాన్నే ఉంటున్నటువంటి వృద్ధులు, పెద్దలు, అమ్మలు, అయ్యలు చేయతారు. ఒకసారి మీ చేయతారా? ఎవరు లేరా? నువ్వు కూడా పోతలేవు అన్న? ఆయన ఎత్తుమంటున్నావా? నువ్వు కూడా పోతలేవో ఏమో, నేను ఆశ్చర్యపోయినా. ఓకే, స్త్రీలు అందరూ వెళ్తున్నారా? అమ్మ నువ్వు కూడా వెళ్తున్నావా? ఇంకా రావాలి కదా మరి, 500 రూపాయలు. రైట్. ఈ 100 సంవత్సరాల పై చిలుకుబడినటువంటి ఆ అమ్మ ఏం చేసిందట? ఆ వచనం నుండి చదువయ్యా. అన్న అనేటువంటి ఒక ప్రవక్తని. ఎన్నో వచనం చెప్పు? 36వ వచనం. ఆషేరు గోత్రీకురాలును పనీయేలు కుమార్తెయునైనా అన్న అనేటువంటి ఒక ప్రవక్తని ఉండెను. కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు, అంటే కన్యకా సమయంలో వివాహం చేసుకుంటారు. 7 ఏళ్ళు పెనిమిటితో కాపురము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఎన్నేళ్ళ వృద్ధురాలు? ఏంటి 84 అయ్యా? ఇప్పుడే చెప్తి కదా. 100 సంవత్సరాల పైచిలుకు, 100 సంవత్సరాల పైచిలుకు ఒక వృద్ధురాలు దేవాలయమును విడువక రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ అక్కడికి వస్తున్నటువంటి జనులకి సువార్త ప్రకటిస్తున్నది ఆ అమ్మ. యేసయ్య పుట్టే నాటికే ఆమెకు 100 ఏళ్ళు. యేసయ్య పుట్టే నాటికే ఆమెకు 100 ఏళ్ళు. భర్త చనిపోయినాక ప్రారంభించింది అనుకుందాం. అంటే 84 ఏళ్ళు ఆమె దేవాలయములు ఏం చేసింది? ఏం చేసిందో తెలుసా? కింద చూడండి. ఇంకా ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఎందుకనుకుంటున్నారు? ఆ సమయంలోనంటే ఆ బిడ్డను సుమయోను చేతుల్లో పట్టుకొని, అయ్యా
నీ కుమారుని ఇన్నాళ్లకు సమాధానముగా పంపుచున్నందులకి మీకు స్తోత్రాలు అని చెబుతున్నప్పుడు ఆమె కూడా అప్పుడే అక్కడికి వచ్చింది. వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు మాకు ఎప్పుడు విమోచన దొరుకుతుంది, ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఈ లోక రాజ్యములతో నుండి ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఈ భ్రష్టుడైనటువంటి సాతాను కబంధ హస్తాలలో నుండి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది, ఎప్పుడు ఈ యొక్క లోకములో ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నటువంటి క్షామములో నుండి ఎప్పుడు బయటపడతాం, ఈ రోగములలో నుండి ఎప్పుడు బయటపడతాం, ఈ నాశనములో నుండి ఎప్పుడు విముక్తి చెందుతాము అని కనిపెట్టుకొని ఉంటున్నటువంటి వాళ్లకు ఆ 84 సంవత్సరాల నుండి చెప్తున్నదట ఆమె. ఏమని? వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచున్నది అనలే, మాటలాడుచుండెను అంటే అంతకు ముందు ప్రకటిస్తున్నది. ఏమని? ఆదరణకర్త రాబోచున్నాడు అని. ఇప్పుడు ఆయన రానే వచ్చాడు. ఏమంటున్నాడు? ఏమంటున్నది ఇంకొక వచనం? వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరిని ఉద్దేశించి ఆదరణకర్త వస్తాడు వస్తాడు అని చెప్పింది. తీరా రానే వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చాడు అని అన్నా. ఒక సుమయోను, ఒక అన్న. ఇంకా లేరా భక్తులు అంటే ఉన్నారు. కానీ ఒక సుమయోనుని, ఒక అన్నను అంటే ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని మన దృష్టికి తీసుకొచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? పురుషులారా మీరు సుమయోనుని ఆదర్శంగా తీసుకోండి, స్త్రీలారా మీరు అన్నని ఆదర్శంగా తీసుకోండి, ఆదర్శంగా తీసుకోండి. ఆయన రాకడ కోసం, రక్షణ కోసం వాళ్ళందరూ ఎదురు చూశారు. ఇప్పుడు ఒక ముచ్చట. అప్పుడు యేసు ప్రభుల వారు శరీరంతో వచ్చారు. అవును కదమ్మా? శరీరంతో వచ్చారు. ఇప్పుడు అదే యేసు మన మధ్యలో ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? క్లారిటీ కావాలి మనకి. ఉన్నాడు అన్న వాళ్ళు చేతండి. ఏ రూపంలో ఉన్నాడు? వాక్యము రూపంలో ఉన్నాడు. ఒకసారి అర్థం కావటానికి, రేపొద్దున యేసయ్య ఎలాగూ ప్రత్యక్షమవుతాడు కదా మనకి. ప్రత్యక్షమైనప్పుడు ఆయన వచ్చాడు, మనం చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. కాలు కనిపించింది, ఇంకేం కనపడట్లా. ఏం కనపడ్డది? కాలు కనిపించింది, ఇంకేం కనిపించట్లా. సంతృప్తి పడతామా? ఇదేందాక కాలు ఒకటే కనబడుతుంది ఏంది? యేసయ్య పూర్తి కనిపించట్లా. కాసేపటికి రెండవ కాలు కనిపించింది. ఇక ఆ తర్వాత బొమ్మ కనబడతలా, ఇంకేం కనిపించట్లా. మీరు ఒకసారి ఆలోచించండి. కన్ను ఒకటే కనిపించి మిగతాది ఏం కనిపించట్లా. ఈ నుదురు ఒకటే కనిపించి ఏం కనిపించట్లా. చెయ్యి ఒకటే కనిపించి ఇంకేం కనిపించట్లా. అప్పుడు మనం సంతృప్తి పడం. కాలు కనిపించింది, మోకాళ్ళు కనిపించాయి, నడుము కనిపించింది, చెస్ట్ ఛాతి కనిపించింది, తల కనిపించింది. అప్పుడు వావ్, నా ప్రభువు, నా రక్షకుడు, నన్ను నా తండ్రి యొద్దకు తీసుకుపోయేటువంటి మహానుభావుడు వచ్చాడు అని ఆనందపడతాం. అవునా? ఇప్పుడు వాక్య రూపములో యేసయ్య మన మధ్యలో ఉంటే, వాక్యము 66 పుస్తకాలు కదండి. 66 పుస్తకాలలో ఒక్క అధ్యాయం అందులో 4 ముచ్చట్లే తెలిసినాయి అనుకోండి. పోని 66 పుస్తకాలలో మొత్తం కలిపి తోడితే 4 ముచ్చట్లే తెలిసినాయి. అంటే 4 ఏళ్ళు కనబడ్డాయి. ఎన్ని కనబడ్డాయి?
చాలా? మీరు యేసయ్యను సంపూర్ణంగా చూడాలా, లేదా కొంచెం కొంచెం చూస్తే చాలా? సంపూర్ణంగా చూడాలి. సంపూర్ణంగా చూడాలంటే ఎప్పుడు మీరు సంపూర్ణంగా చూడగలుగుతారంటే 66 పుస్తకాలలో ఆయన స్వరూపం కనబడుతుంది. 66 పుస్తకాలలో ఆయన స్వరూపం కనబడుతుంది. చూడాలనుకున్న వారు చూడటానికి ప్రయత్నం చేయండి. తోడుకున్నోడికి తోడుకున్నన్ని నీళ్లు చూడాలి అనుకున్నటువంటి వాడికి చూడగలిగేంత దివ్య స్వరూపం అది. దివ్య స్వరూపం. ప్రియులరా, అలా యేసుని చూడాలనుకుంటే మాటలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. ఆమోస్ గారు అంటారు, ఏమంటారు తెలుసా? ఇదిగో లోకములో క్షామము రాబోచున్నది. అది అన్నపానములు లేకపోవటం మూలంగా కలిగేటువంటి క్షామం కాదది, వాక్యము లేకపోవటం మూలంగా కలిగేటువంటి క్షామము అని అన్నాడు. వాక్యము లేని క్షామం వస్తుంది అని అన్నాడు. అదేంటండి? ఇంతగా సువార్త ప్రకటించబడుచున్నది కదా, ఇంతగా సువార్త ప్రకటించబడుచున్నది కదా అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. పేతురు గారు ఏమన్నారో తెలుసా? అదొకటి చదవండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలను ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. ఆ బోధకులు, అబద్ధ బోధకులు తమ కడుపే తమ దేవుడుగా భావించేటువంటి బోధకులు రక్తం ఇచ్చి తమను కొన్నటువంటి ప్రభువును కూడా మోసం చేయటానికి సిద్ధపడతారు. ప్రభువును కూడా తృణీకరిస్తారు, లెక్క చేయరు, పక్కకు పెడతారు. ఏం చేస్తారు అని అనుకుంటారు. ఏ చేసేనారు చూసుకుందాం అని అనుకుంటా ఉంటారు. ప్రభువును కూడా లక్ష్యము చేయరు. అంటే వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? వాక్యము పేరట ప్రకటన చేస్తున్నారు, బోధనలు చేస్తున్నారు. కానీ బోధించేది సత్యవాక్యము కాదు, సత్యవాక్యం కాదు. సత్యవాక్యం కానంత వరకు మనం డూప్లికేట్ పిక్చర్ని చూస్తాం. అవునా? ఇంకా కిందికెళితే తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునిచున్నారు. కనుక ప్రియులరా, ఇప్పుడు మీరు సువార్త వింటున్నారు అంటే, ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ వాక్యం చెప్పి ఇలాంటి సంఘాలను తయారు చేసేటువంటి వారిని గాను, బోధించేటువంటి వారిని గాను తీర్చిదిద్దాను. అక్కడ ఇంక వెనకాల కూర్చున్నారు. మీరేం విన్నారో ఆ ప్రకారంగానే ఉండాలి. మిమ్మల్ని బట్టి మన సంఘమునకు మచ్చ రాకూడదు, తప్పుడుగా ఎవరూ అభిప్రాయపడకూడదు. ఈరోజు రాజు మీ యొద్దకు వచ్చాడు. ఆయన ఒక చెబుతాను, అక్కడికి వెళ్తున్నానన్నా అని అన్నప్పుడు ఒకటే చెప్పాను, రాజు ఎలాంటి పరిస్థితులైనా ఉండు కాక, కానీ నువ్వు సత్యమే చెప్పాలి. అయ్యో, సత్యం చెబితే వారు నన్ను ఉండనిస్తారో ఉండనివ్వరో, వాళ్ళు జీర్ణించుకుంటారో జీర్ణించుకోరో, లేదా ఇంకా ఇతరత్రమైన ఇబ్బందులు ఏమైనా వస్తాయో, అదంతా దేవుడు చూసుకుంటాడు. కానీ నీవు నీ వృత్తి ధర్మాన్ని చెయ్యాలి. అలాంటి నికాసత్తైనటువంటి వాక్యమును చెప్పటానికి దేవుని కృపను బట్టి రాజు అనేటువంటి దైవజనుడు మీ యొద్దకు పంపించబడ్డాడు. అతని నోట నుండి వచ్చేటువంటి మాటలన్నీ కూడా మీరు వినగలిగితే యేసుక్రీస్తుల వారి యొక్క స్పష్టమైనటువంటి దృశ్యము మీరు చూడగలుగుతారు, చూసి పరవశించగలుగుతారు, చప్పట్లతో మారుమోగించగలుగుతారు. అలాంటి రోజు మీకు రావాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును కాక. ప్రత్యేకమైన వందనాలండి. మరొకసారి చప్పట్లు కొడుతూ మనం ఏమనుకోకండి, మన కార్యక్రమం అనేది మరి క్రిస్టమస్ అంటేనే ఇలా ఉంటుంది.
మరి ప్రారంభం లేటు